ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. మరొక ఉదయకాల సమయాన మీ పాదాల దగ్గర ఈ రీతిగా మేము చేరడానికి, మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికై మీకు వందనాలు. ఆశతోనూ ఆసక్తితోనూ ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ మెల్లనైన స్వరాన్ని వినిపింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రపంచంలో ఏ మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూచినా పైకి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నట్టు అనిపిస్తారు, కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో మాత్రం చాలా దిగులు ఉంటుంది, భయం ఉంటుంది, నిరాశ ఉంటుంది, నిస్పృహలు ఉంటున్నాయి. చాలా మందికి వేదన, కన్నీరు అనేది రెగ్యులర్ గా ఉంటా ఉంది. చాలా ధనవంతులైన వారిని చూసినా, అన్ని సౌకర్యాలను సకల ఐశ్వర్యాలను అనుభవిస్తుంటున్న వారిని చూసినా, వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో చాలా బాధలతో వాళ్ళు ఉంటున్న వారిగా ఉంటా ఉన్నారు. కొద్దిమంది లోన్లీనెస్ తో బాధపడుతుంటున్న వారు ఉంటా ఉన్నారు. అయ్యో, నన్ను పట్టించుకునేవారు లేరే, ఇదిగో ఈ బాధలో నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్నే, నన్ను ఆదరించేవారు ఉంటే బాగున్నే, నన్ను అలాగా వారి యొక్క హస్తాలలోకి నన్ను తీసుకొని ప్రేమగా నన్ను పలకరించే వాళ్ళు ఉంటే బాగున్నే అని ఎదుటి మనుషుల కోసము, లేకపోతే ఓదార్చే వారి కోసము, ఓదార్పు ఇచ్చేవారి కోసము ఎదురు చూస్తుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. కొన్ని చోట్ల మరి ఏడ్చేవారు కూడా, అంటే ఏడుస్తున్న వ్యక్తులతో కలిసి ఏడ్చేవారు కూడా లేక, వారి యొక్క బాధల్లో పాలు పంపులు పొందుకునేవారు లేక, చాలా మంది ఇబ్బంది పడుతుంటున్న వారు, అంటే లోన్లీనెస్ గా ఫీల్ అవుతుంటున్న వారు, ఒంటరితనంతో బాధపడుతుంటున్న వారు అనేక మంది ఉంటా ఉన్నారు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతా ఉన్నాను అంటే, మనిషికి ప్రతి సందర్భంలో కూడా ఒక తోడు కావాలి. ఆ తోడు దేనికంటే, నేను నీకున్నాను, ఏం కాదు, నేను చూసుకుంటాను, నేనున్నానులే, నువ్వు భయపడద్దు అని ఓదార్పు చెప్పడం కొరకు. కన్నీరు కారుతా ఉంటున్నప్పుడు కన్నీటిని తుడిచే వ్యక్తి మన పక్కనుంటే ఎంత ధైర్యమో, ఎంత ఓదార్పో. ఇలా ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో ఓదార్చే వ్యక్తి కావాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. ఒక పక్క కుటుంబస్తులు ఉంటారు, ఇంకో పక్క పెళ్లి చేసుకున్న కట్టుకున్న భార్య భర్త అందరూ ఉంటారు. కానీ వారెవ్వరూ కూడా ఓదార్చలేని విధంగా వారి యొక్క బాధ, వేదన, కన్నీరు వారికి అనిపిస్తూ ఉంటా ఉంది. అలాంటి వాళ్ళు ఓదార్పు కోసము వెతుకులాట చేస్తుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. ఈ సమయంలో ఓదార్చగలిగే ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ అపోస్తుడైన పౌలు గారు చెబుతుంటున్న 2 మాటలు ఏంటంటే, ఆయన కనికరము చూపించే తండ్రి, అలాగే ఆదరణను అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఆయన కనికరము చూపించే తండ్రి, అలాగే బాధలలో ఉంటున్న వారికి ఆదరణ కలిగించే దేవుడు. ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగున్ను, ఎవరైనా నా కన్నీటిని చూచి నా మీద జాలి చూపిస్తే బాగున్ను, ఎవరైనా నేను భయపడుతుంటున్న విధానాన్ని చూసి నన్ను ధైర్యపరిస్తే బాగున్ను అని అనుకుంటున్న వ్యక్తులకు ఆయన చాలా గొప్పగా ఆదరణ కలుగజేసే దేవుడు గాను, కనికరమును చూపించే దేవుడు గాను ఉంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరైతే మరి గందరగోళమైన పరిస్థితుల్లో ఉంటూ
దేవుని కొరకు ఎదురు చూస్తుంటున్న వారిగాను, ఆదరించే వ్యక్తి కొరకు, లేకపోతే ఓదార్చే వారి కొరకు ఎదురు చూసే వ్యక్తిగాను ఉంటున్నారు. వారంటే ఆయనకు చాలా ఇష్టము. వారిని ఆదరించడానికి, వారిని ఓదార్చడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటున్నాడు. ఈ లోకంలో చాలా మంది విడిచిపెట్టేయచ్చేమో గాని, వదిలేయచ్చేమో గాని, అమ్మో ఈ సమయంలో మనం పోయామంటే మనం ఏమన్నా ఇచ్చుకోవాల్సి వస్తుందేమో, మనం ఏమన్నా కొంత సమయం ఆడు ఉండాల్సి వస్తుందేమో, లేకపోతే లేనిపోని చిక్కుల్లో మనం ఇరుక్కుంటాము అని చాలా మంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నప్పుడు మన దగ్గరకు రాకపోవచ్చేమో గాని, ఆదరించడానికైనా పరామర్శించడానికైనా దేవుడైతే మనల్ని ఎంత మాత్రం కూడా విడువని దేవుడిగా ఉంటా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 34వ కీర్తన 18వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది: విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించెను. ఎంత చక్కటి మాట, ఎంత మంచి దేవుడు కదా. విరిగిన హృదయము గలవారికి దేవుడు ఎప్పుడు కూడా చాలా సమీపముగా ఉంటున్నవాడు. ఆయన వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటున్నవాడు. వారి యొక్క సాధక బాధలలో వారిని ఓదార్చడానికి ఆయన ఆశ కలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాదు, ఇంకొక మాట, నలిగిన మనస్సు గల వారిని ఆయన ఎప్పుడు కూడా రక్షించగలిగే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ సమయాన మరి నీ మనస్సు విరిగిపోయిందా? నీ హృదయం బద్దలైపోయిందా? పగిలిపోయిందా? నిందల చేత, అవమానాల చేత, దూషణ చేత, లేకపోతే కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితుల వలన నీ హృదయం విరిగిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, అలాగే నలిగిపోయినట్లుగా నీ మనసు, నువ్వు ఎంతసేపు వేదనలో, బాధలో నువ్వు అల్లాడుతూ ఉంటున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆయన ఆదరించగలిగే దేవుడు, ఓదార్చగలిగే దేవుడు, కనికరము చూపించగలిగే దేవుడు. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటున్నావో, ఒకవేళ నిన్ను ఆదరించే వాళ్ళు కావాలని, ఆదరించే వాళ్ళు లేక వేసారిపోతుంటున్న దానవుగా, వేసారిపోతుంటున్న వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ఇదిగోమ్మా అయ్యా, ఆయన ఆదరించగలిగే దేవుడు, ఆయన నీ మీద కనికరము చూపించగలిగే దేవుడు, ఆయన నిన్ను అత్తుకొని ఓదార్పునిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించు ఆ యొక్క ఓదార్పును నువ్వు పొందుకోవాలి అని అనుకుంటే, మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడడానికి ఇష్టపడు. దేవా, ఈ మనుషులు కలిగించే, లేకపోతే ఈ మనుషులు చెప్పే మాట నాకంత ఓదార్పునివ్వట్లేదు, కనీసం మాట్లాడడానికి కూడా చాలా మంది రావట్లేదు. నీ ఓదార్పును కోరుకుంటున్నా, నీ ఆదరణ కోరుకుంటున్నా అని ఒకసారి నీ హృదయపూర్వకంగా దేవునితో నువ్వు ఒకసారి మాట్లాడు, ప్రార్థన చేయి. దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. ఆయన చక్కటి ఆదరణ నీకు కలిగించే దేవుడిగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుని యొక్క ఆదరణను రుచి చూడాలని నువ్వు ఆశపడితే దేవుణ్ణి అడుగు, అయ్యా, ఒంటరితనంతో విసిగిపోయి ఉన్నాను, ఓదార్చేవారు లేక నలిగిపోతా ఉంటున్నాను, నా హృదయం బద్దలైపోయింది, విరిగిపోయింది. ఇదిగో విరిగి నలిగిన ఈ హృదయాన్ని చూచి నన్ను ఆదరించిన ఆయనని ఒక్క మాట చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ మాటలు విన్నారో, ఎవరి హృదయం అయితే నాయనా నీ ఓదార్పును, ఆదరణ కోరుకుంటా ఉందో, వారితో మీరుండండి, వారిని ఆదరించండి. వారి యొక్క జీవితాలలో సంతోషమును, సమాధానమును అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.